Hello friends, welcome to GEK Academy. Previous year's question లో fluid mechanics, fluid properties part 4 ని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. So let's start the video. So fluid is a substance that fluid అంటే ఎలాంటి పదార్థం అని అడుగుతుంది. So option A cannot be subjected to shear force, wrong answer. Always expand, wrong answer. As the same shear stress at a point regardless of its motion, wrong. ఎందుకంటే మనకి షియర్ స్ట్రెస్ ఫార్ములానే తెలుసు, డిపెండ్ ఆన్ వెలాసిటీ. ఈ వెలాసిటీ యొక్క చేంజ్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఈ షియర్ స్ట్రెస్ అనేది డిపెండ్ అవుతుంది. సో మోషన్ మీద డిపెండ్ అవుతుంది, బట్ ఏమన్నాడు, మోషన్ మీద డిపెండ్ అవ్వదు అని అంటుండు. సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ డి కెనాట్ రిమైన్ అట్ రెస్ట్ అండర్ యాక్షన్ ఆఫ్ ఎనీ షియర్ ఫోర్స్. రైట్, షియర్ ఫోర్స్ మనం అప్లై చేసామంటే ఫ్లూయిడ్ అనేది మూవ్ అవుతుంది, రెస్ట్లో ఉండదు. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎ ఫ్లూయిడ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇట్స్. సో ఆప్షన్ డి ఇన్ఎబిలిటీ టు సస్టైన్ షియర్ స్ట్రెస్. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ ఈజ్ ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ అండర్ గ్రావిటీ బై ఎ బాడీ ఆఫ్ మాస్. సో ఏమన్నాడు, న్యూటన్ ఈజ్ ఏ ఫోర్స్ అంటుండు అండర్ గ్రావిటీ బై ఏ బాడీ ఆఫ్ మాస్ అంటే డైరెక్ట్లీ ఏమడుగుతుంది, న్యూటన్ ఇచ్చాడు, అది ఫోర్స్ అంట, ఫోర్స్కి యూనిట్, అది ఆప్షన్ లేదు కేజీలు ఇచ్చాడు. సో న్యూటన్కి కేజీకి రిలేషన్ అడుగుతుండు. 1 kg ఈజ్ ఈక్వల్ టు 10 న్యూటన్, అది 1 న్యూటన్ అంటే 0.1 kg. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, పాస్కల్ ఇన్ SI యూనిట్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్. సో పాస్కల్ అంటే న్యూటన్ పర్ mm స్క్వేర్ అయినా న్యూటన్ పర్ సారీ ఇది నాట్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ స్క్వేర్ ఏమవుతుంది, మెగా పాస్కల్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ టు ది డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్. So option A specific gravity. So next question, the property of a real fluid by virtue of which it offers resistance to shear force is called. సో విస్కాసిటీ. మనం ఎప్పుడైతే షియర్ ఫోర్స్ అప్లై చేస్తామో లేయర్, ఇది ఫ్లూయిడ్ లేయర్, ఇది కింది లేయర్, దాని కింది లేయర్ ఇది. సో ఏం చేస్తుంది, పైన ఫ్లూయిడ్కి ఈ లేయర్ అనేది రెసిస్ట్ చేస్తుంది, వెళ్ళకుండా మూవ్ అవ్వకుండా. సో మరి కింది లేయర్ ఈ పైన లేయర్ రెసిస్ట్ చేస్తుంది. సో అదే అంటుండు, ద ప్రాపర్టీ ఆఫ్ ఏ రియల్ ఫ్లూయిడ్ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ఆఫర్ రెసిస్టెన్స్ టు షియర్ ఫోర్స్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్, the ratio of dynamic viscosity of water to that of air is about. సో 55 అని గుర్తుంచుకోండి, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో విస్కాసిటీ ఆఫ్ వాటర్. సో విస్కాసిటీ ఆఫ్ వాటర్ ఏమవుతుంది, డిగ్రీజెస్ విత్ టెంపరేచర్ ఒకవేళ ఇంక్రీజ్ అవుతే ఏమవుతుంది, విస్కాసిటీ ఆఫ్ వాటర్ డిగ్రీజ్ అవుతుంది. అదే గ్యాసెస్లో వచ్చేసరికి విస్కాసిటీ ఆఫ్ గ్యాసెస్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్. రైట్, ప్రెషర్ ఎఫెక్ట్ ఏముండదు, ప్రెషర్ ఎఫెక్ట్ అనేది ఏముండదు. సో నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ స్టేట్స్ దట్. సో న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏం చెప్తుంది, షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద వెలాసిటీ గ్రేడియంట్. సో ఇక్కడ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఏం చేస్తుంది, షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వెలాసిటీ గ్రేడియంట్. ఇంకో రకంగా కూడా క్వశ్చన్ అడగొచ్చు, షియర్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ ఆర్ రేట్ ఆఫ్ షియర్ డిఫార్మేషన్. సో అదే అలా అన్నా కూడా ఈ ఆప్షన్ని టిక్ చేయాలి. సో ఈ ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. The shear stress required to produce unit rate of angular deformation is defined as. ఏమంటాడు, షియర్ స్ట్రెస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ పర్ యూనిట్ యాంగులర్ డిఫార్మేషన్. సో షియర్ స్ట్రెస్ ప్రొడ్యూస్ పర్ యూనిట్ యాంగులర్ డిఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ ది డైనామిక్ విస్కాసిటీ. ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ ఫ్లూయిడ్ అట్ రెస్ట్. సో ఫ్లూయిడ్ అట్ రెస్ట్ ఉన్నప్పుడు ఏంది, దాని మీద షియర్ స్ట్రెస్ 0 ఉన్నట్టు. సో ఆప్షన్
B is the correct answer. So next question, poise is the CGS unit of. Poise అనేది దేని యూనిట్, దేని CGS యూనిట్, డైనమిక్ విస్కాసిటీ. సో CGS యూనిట్లో ఏవే వస్తాయి, పాయిజ్, ఈ డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ సెకండ్, ఈ రెండు CGS సిస్టమ్, ఇది MKS సిస్టమ్. సో దీనికి రిలేషన్ ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది. సో ఆప్షన్ B is the correct answer. సో నెక్స్ట్ క్వశ్చన్, కర్వ్ D ఇన్ ద ఫిగర్ కరస్పాండ్ టు. ఈ కర్వ్ అనేది D కర్వ్ ఏం రీప్రజెంట్ చేస్తుంది అని అడుగుతుండు. సో ఇది నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే స్ట్రేట్గా ఉంటుంది. సో ఐడియల్ ఫ్లూయిడ్ అంటే, ఐడియల్ ఫ్లూయిడ్ ఏముంటుంది, ఐడియల్ ఫ్లూయిడ్ ఏముంటుంది, షియర్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది. సో మనం ఇక్కడ కింద చూసుకోదాము. సో ఫస్ట్ ఏంటంటే డయాగ్రామ్ ఇంకొన్ని పాయింట్ చూసుకుంటే మనకి 1 కర్వ్, సెకండ్ ఇలా, థర్డ్ ఎలా ఉంది వర్టికల్గా, ఫోర్త్ ఇది, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్. సో ప్రతి ఒక్క దాని గురించి మనం ఇక్కడ ఒకసారి చూసుకోదాం. ఫస్ట్ లైన్ ఏది ఉంది, స్ట్రేట్ ఉంది. సో దీన్ని మనం ఏమంటాం, న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటాం. న్యూటోనియన్ ఫ్లూయిడ్ ఈ విధంగా బిహేవియర్ చూపిస్తుంది అని చెప్తుండు. సో దానికి ఫార్ములా ఏంది, జనరల్ ఫార్ములా టౌ ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ du/dy హోల్ పవర్ ఆఫ్ n. సో న్యూటోనియన్ ఫ్లూయిడ్ కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు న్యూ, n ఈజ్ ఈక్వల్ టు 1. సో y ఈజ్ ఈక్వల్ టు mx పవర్ ఆఫ్ 1. 1 అంటే ఏంది, లీనియర్. సో అందుకే ఇది లీనియర్గా ఉంటుంది. ఓకే రైట్. ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంది, ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంది, ఇన్విస్కస్ అంటే విస్కాసిటీ 0 ఉంటుంది. విస్కాసిటీ 0 ఉందంటే ఏంది, సర్ఫేస్ టెన్షన్ 0 ఉంటుంది. ఇంకోటి ఇంకంప్రెసిబుల్, ఐడియల్ ఫ్లూయిడ్ ఏంటంటే ఇంకంప్రెసిబుల్ అంటే ఏంది, బల్క్ మోడలస్ ఏంది, ఇన్ఫినిటీ ఉంటుంది. బల్క్ మోడలస్ ఇన్ఫినిటీ అంటే కంప్రెసిబిలిటీ అనేది 0 ఉంటుంది. సో ఇంకోటి ఇది ఐడియల్ ఫ్లూయిడ్ కదా, ఐడియల్ ఫ్లూయిడ్లో షియర్ స్ట్రెస్ అనేది 0 ఉంటుంది. సో ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఏంది, థర్డ్ అంటే ఇది కదా వర్టికల్. సో ఏం పాయింట్ ఉంది దాంట్లో, వర్టికల్గా రిజిడ్ బాడీ, సో ఐడియల్ సాలిడ్ బాడీ. వెలాసిటీ గ్రేడియంట్ అనేది 0, రైట్. వెలాసిటీ గ్రేడియంట్ అనేది 0 ఉంది, ఓన్లీ వర్టికల్గా షియర్ స్ట్రెస్ ఒకటే ఉంది. సో షియర్ స్ట్రెస్ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫోర్త్ కర్వ్ ఏంది, ఫోర్త్ కర్వ్ ఎలా ఉంది, ఇలా అని ఇలా వెళ్తుంది. ఫోర్త్ కర్వ్ ఏంది, సో సూడో ప్లాస్టిక్ ఫ్లూయిడ్ అంటాం. సో అడుగుతాడు ఫోర్త్ ఇలా కర్వ్ ఇచ్చి ఇది ఏముంది అని అడుగుతాడు, సూడో ప్లాస్టిక్ ఫ్లూయిడ్. సో దానికి n వాల్యూ ఎంత, n<1. ఓకే, దీన్ని ఇంకోటి అడగవచ్చు, షియర్ థిక్నింగా, షియర్ థిన్ననింగ్ అడుగుతాడు. షియర్ థిన్ననింగ్ బిహేవియర్ చూపిస్తుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మిల్క్, బ్లడ్. నెక్స్ట్ ఫిఫ్త్ కర్వ్ వచ్చేసి ఏ విధంగా ఉంది, ఇలా అని ఉంది. సో దీనికి పాయింట్స్ ఏంది, షియర్ థిక్కనింగ్ బిహేవియర్ చూపిస్తుంది ఇది. మరి ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసి క్విక్ శాండ్ అండ్ కార్న్ స్టార్చ్ సొల్యూషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ ఎలా ఉంది, ఈ నుంచి కొంచెం ఈల్డ్ స్ట్రెస్ ఉండి దాని తర్వాత ఈ విధంగా స్ట్రేట్గా పోతుంది. సో దాన్నే మనం ఐడియల్ బ్రింగింగ్ ప్లాస్టిక్ అంటాం. సో దాని జనరల్ ఈక్వేషన్ ఏంది, టౌ ఈజ్ ఈక్వల్ టు టౌ నాట్ ప్లస్ m ఇంటూ du/dy హోల్ పవర్ ఆఫ్ n. అంటే ఇక్కడ లీనియర్గా ఉంది కదా ఈ కర్వ్. సో n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. టౌ నాట్ ఏంటంటే ఈల్డ్ షియర్స్, అంటే ఇనీషియల్గా కొంచెం షియర్ అనేది అప్లై చేయాలి మనం. సో దాని తర్వాత మూవ్ అవుతుంది. సో అది 0 కాదు. సో ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్ అండ్ కెచప్. టూత్ పేస్ట్ కెచప్కి ఏంది, కొంచెం మనం షియర్ ఇవ్వాల్సి వస్తుంది ఇనీషియల్గా, దాని తర్వాత అవి మూవ్ అవడానికి స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ సెవెంత్ ఎలా ఉంది, సెవెంత్ ఎయిత్ ఒకసారి. సెవెంత్ అనేది ఇలా ఉంది, ఎయిత్ అనేది ఇలా ఉంది. సో ఓకే, దీనికి ఏం గుర్తుంచుకోవాలి, n<1 ఉంటుంది, ఇక్కడ n>1 ఉంటుంది. సో ఇక్కడ కూడా టౌ డస్ నాట్ ఈక్వల్ టు 0, టౌ డస్ నాట్ ఈక్వల్ టు 0. దీనికి థిక్సోట్రోపిక్ ఫ్లూయిడ్కి ఎగ్జాంపుల్ ఏంది, లిప్స్టిక్. అదే రియోపేటిక్ ఫ్లూయిడ్కి ఏంది, జిప్సమ్. సో ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంటే మనకి, ఏదన్నా అడగవచ్చు. ఓకే, రిమెంబర్ చేసుకోండి, రైట్. The velocity gradient is 1000 per second. The viscosity is 1.2 into 10 to the power of -4 Newton per meter square second. Okay, the shear stress is. సో ఏమంటుండు, వెలాసిటీ గ్రేడియంట్ ఇచ్చిండు 1000 per second. ఓకే, డైనామిక్ విస్కాసిటీ కూడా ఇచ్చాడు.
సో మనకేం కావాలి, షియర్ స్ట్రెస్ కనుక్కోండి. డైరెక్ట్గా ఫార్ములా వేసేసి సో న్యూలో ఇది పెట్టేసి సో ఇది పెట్టేస్తే ఒకసారి యూనిట్స్ని చూసుకుంటే న్యూటన్ సెకండ్ పర్ మీటర్ స్క్వేర్, ఇది పర్ సెకండ్, రెండు క్యాన్సిల్ అయితే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఈ వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, యూనిట్స్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ. సో కైనమాటిక్ విస్కాసిటీ ఏంది, ఎస్ఐ యూనిట్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్, అదే సిజిఎస్లో వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్నే మనం ఏంటంటే స్ట్రోక్ అని అంటాం. సో రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద డైమెన్షన్ ఫార్ కైనమాటిక్ విస్కాసిటీ ఈజ్. సో కైనమాటిక్ విస్కాసిటీ డైమెన్షన్ అనేది ఇప్పుడే చూసుకున్నాం, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. మీటర్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్, లెంత్ స్క్వేర్, పర్ సెకండ్ అన్నాడు కాబట్టి టీని పైన టైంని పైన తీసుకోతే -1 వస్తుంది. సో ఎల్ స్క్వేర్ టీ పవర్ ఆఫ్ -1, ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్లూయిడ్ హ్యాజ్ ఏ కైనమాటిక్ విస్కాసిటీ ఆఫ్ 6 stoke, okay, and a specific gravity of 2, then the viscosity of the fluid is. సో ఏమన్నాడంటే విస్కాసిటీ, కైనమాటిక్ విస్కాసిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్ పర్ సెకండ్. అంటే స్టోక్స్ అన్నాడు. స్టోక్స్ అంటే ఇప్పుడే చూసుకున్నాం సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని. సో 6 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్. దీన్ని ఎంకేఎస్ యూనిట్లో సో మీటర్లో కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేస్తే ఏంది, 6 × 10⁻⁻⁴ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అవుతుంది. స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత ఇచ్చింది, 2 ఇచ్చింది. దాన్ని డెన్సిటీలో కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. 2 × 1000 చేస్తే 2000 kg/m³ వస్తుంది. మళ్ళీ మనకి కైనమాటిక్ విస్కాసిటీ అడిగాడు కదా, కైనమాటిక్ విస్కాసిటీ యొక్క ఫార్ములా ఏంది, ν/ρ. సో కైనమాటిక్ విస్కాసిటీ అడగలేదు, మనకి విస్కాసిటీ అడిగాడు, డైనమిక్ విస్కాసిటీ. సో మనం ఫార్ములా వేసుకొని కొంచెం అరేంజ్ చేసుకోదాం. అరేంజ్ చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1.2 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, కంప్రెసిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు. కంప్రెసిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి బల్క్ మోడలర్స్ యొక్క ఫార్ములా తెలుసు, చేంజ్ ఇన్ ప్రెషర్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో దీనికి ఇన్వర్స్ చేస్తే ఈ వాల్యూ కంప్రెసిబిలిటీ వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద బల్క్ మోడలర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ అబౌట్ హౌ మెనీ టైమ్స్ more than that of air. సో బల్క్ మోడలర్స్ ఆఫ్ వాటర్ ఎయిర్ కంటే ఎన్ని రెట్లు ఎక్కువ అని అడుగుతుండు. సో నన్ ఆఫ్ ది అబౌవ్, ఎందుకంటే బల్క్ మోడలర్స్ ఆఫ్ వాటర్ ఈజ్ అరౌండ్ 20,000 times మోర్ దెన్ దట్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ కంటే 20,000 times వాటర్ యొక్క బల్క్ మోడలర్స్ ఎక్కువ ఉందని చెప్తుండు. నెక్స్ట్, ఎయిర్ ఈజ్ అబౌట్ 20,000 times మోర్ కంప్రెసిబుల్ దెన్ వాటర్. ఓకే, నెక్స్ట్, వాటర్ ఈజ్ అబౌట్ 100 times మోర్ కంప్రెసిబుల్ దెన్ మైల్డ్ స్టీల్. ఇది కూడా నోట్ చేసుకోండి. సో అకార్డింగ్ టు ది క్వశ్చన్ నన్ ఆఫ్ ది అబౌవ్, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్. సో ఫర్ అన్ ఐడియల్ ఫ్లూయిడ్ బోత్ బి అండ్ సి అంట. ఏంది ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంది, విస్కస్, ఇన్విస్కస్ అంటే నో ఫ్రిక్షన్, ఇంకోటి ఇంకంప్రెసిబుల్. సో ఆప్షన్ బి అండ్ సి ఆర్ ద కరెక్ట్. ఆప్షన్ ఏమంటుండు, బల్క్ మోడలర్స్ ఆఫ్ వెలాసిటీ 0 కాదు. ఐడియల్ ఫ్లూయిడ్కి బల్క్ మోడలర్స్ ఏంది, ఇన్ఫినిటీగా ఉంటుంది. సో ఇప్పటిదాకానే చూసుకున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నాడంటే అదే అన్నాడు, ఇదే పాయింట్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేసినా అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇన్కంప్రెసిబిలిటీ అంటే బల్క్ మోడలర్స్ ఇన్ఫినిటీ ఉంటుంది మరియు కంప్రెసిబిలిటీ అనేది 0 ఉంటుంది. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, an ideal flow of any fluid must fulfill the following. సో ఐడియల్ ఫ్లూయిడ్ మస్ట్ ఫుల్ఫిల్ ఏది కావాలి, కంటిన్యూటీ ఈక్వేషన్ డెఫినెట్గా ఫుల్ఫిల్ కావాలి. ఎనీ ఫ్లో, ఎనీ లిక్విడ్, ఎనీ ఫ్లూయిడ్ కానీ ఫ్లో అవుతుందంటే కంటిన్యూటీ ఈక్వేషన్ డెఫినెట్గా అది సాటిస్ఫై అవ్వాలి. సో బౌండరీ లేయర్ కాదు, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ నో, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అది విస్కాసిటీ బిహేవియర్ అప్పుడు వస్తుంది. సో సారీ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ దేనికి వస్తుంది, రియల్ ఫ్లూయిడ్కి అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ ఐడియల్ ఫ్లూయిడ్ అన్నాడు. సో ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఐడియల్ ఫ్లూయిడ్ ఉన్న రియల్ ఫ్లూయిడ్ కంటిన్యూటీ ఈక్వేషన్ మస్ట్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద కండిషన్ ఆఫ్ నో స్లిప్ at rigid boundary is applicable to. So for all real fluid की
నో స్లిప్ కండిషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో నో స్లిప్ కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే ఫ్లూయిడ్ అనేది మూవ్ అవుతుందో పైప్లో అట్ ద వాల్ కాడ ఏంటంటే రిలేటివ్ మోషన్ ఆఫ్ ఫ్లూయిడ్ మరియు వాల్ అనేది అంటే ఏదైతే ఫ్లూయిడ్ పార్టికల్ వాల్కి అటాచ్ ఉంటుందో దాని యొక్క రిలేటివ్ మోషన్ ఎంత ఉంటుందంటే వాల్ యొక్క మోషన్ ఎంత ఉంటుందో అక్కడ ఉన్న ఫ్లూయిడ్ పార్టికల్ మోషన్ కూడా అంతే, అంటే రెస్ట్లో ఉంటుంది అన్నమాట. రిలేటివ్ మోషన్ రెండు మధ్యన 0 ఉంటుంది అట్ ద వాల్. సో అదే అంటుంది నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ సాలిడ్ సర్ఫేస్ అండ్ ద ఫ్లూయిడ్ పార్టికల్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ నో స్లిప్ కండిషన్. దాన్ని నో స్లిప్ కండిషన్ అంటాము. ఇంకో నో స్లిప్ కండిషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ రియల్ ఫ్లూయిడ్. ఆల్ ద రియల్ ఫ్లూయిడ్కి నో స్లిప్ కండిషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్యావిటేషన్ ఈజ్ కాజ్డ్ బై. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో దీనికి ఒక సపరేట్ వీడియో చేసిన వాట్ ఈజ్ వేపర్ ప్రెషర్ అండ్ క్యావిటేషన్ అని. సో ఒకవేళ వేపర్ ప్రెషర్కి క్యావిటేషన్కి కొంచెం డెప్త్గా డిస్కషన్ అనేది కావాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, సో మీరు చూడొచ్చు. సో క్యావిటేషన్ ఈజ్ కాజ్డ్ బై. క్యావిటేషన్ ఎప్పుడు కాజ్ అవుతుంది? ఇన్ ఏ పైప్ ఎట్ ఏ రీజన్ వేర్ ప్రెషర్ ఈజ్ లోవర్ దెన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద ఫ్లోయింగ్ ఫ్లూయిడ్. ఏదైతే ఫ్లూయిడ్ పైప్లో ఫ్లో అవుతుందో దాని యొక్క వేపర్ ప్రెషర్ కంటే ఒక రీజన్లో తక్కువగా ప్రెషర్ ఉండడం వల్ల అక్కడ అనేది వేపర్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. అంటే ఫ్లూయిడ్ ఫ్లో అవుతున్నప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది. అదొక సెక్షన్ కాడ క్రాస్ అయినప్పుడు ఆ సెక్షన్ కాడ ప్రెషర్ అనేది వేపర్ ప్రెషర్ కంటే తక్కువ ఉంటే మనకి క్యావిటేషన్ అవుతుంది. సో ఏమన్నా లో ప్రెషర్ వల్ల అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, క్యావిటేషన్ విల్ బిగిన్ వెన్. సో క్యావిటేషన్ ఎప్పుడు వస్తుంది? ద ప్రెషర్ అట్ ఎనీ లొకేషన్ రీచెస్ అండ్ అబ్సల్యూట్ ప్రెషర్ ఈక్వల్ టు ద సాచురేటెడ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ద లిక్విడ్. అదే చెప్తుండు. ఎప్పుడైతే ఒక లిక్విడ్ పైప్లో ఫ్లో అవుతున్నప్పుడు దానికి ఒక ఫిక్స్డ్ వేపర్ ప్రెషర్ ఉంటుంది. ఒక రీజన్లో పోయేటప్పుడు ఆ రీజన్లో ఒకవేళ అక్కడ ఉన్న ప్రెషరు ఈ వేపర్ ప్రెషర్ లిక్విడ్ యొక్క వేపర్ ప్రెషర్ కంటే ఈక్వల్ అవ్వినప్పుడు ఆ స్టేజ్ నుంచి క్యావిటేషన్ అనేది మొదలవుతుంది. అదే అన్నాడు విల్ బిగేన్. ఎప్పుడు మొదలు అవుతుందంటే ఎక్కడైతే ఒక సెక్షన్ కాడ అక్కడ ఒక ప్రెషర్ అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ ఫ్లోయింగ్ ఫ్లూయిడ్ కంటే ఈక్వల్ అవుతుందో అప్పటి నుంచి క్యావిటేషన్ అనేది బిగిన్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జాయిన్ ది టెలిగ్రామ్ గ్రూప్. లింక్ ఈజ్ గివెన్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.